अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। जिले निर्मल के खानापुर में पीएम केसीआर ने टीआरएस की उम्मीदवार रेखा नायक के लिए इंतखाबी जलसे से खिताब किया है। आइए देखते हैं निर्मल से शेख परवेज की ये रिपोर्ट। పూర్తి స్థాయి ఆయకట్టు 2 పడల పండించడానికి కుట్టి ప్రాజెక్టు కడుతున్నాం. సదనమా డెవలప్ చేస్తున్నాం. దాని నుంచి ఒక 7 కిలోమీటర్లు కాలువ నేరుగా డైరెక్ట్ కాలువ కానపురం రావాలి. గ్యారెంటీగా నేనే వచ్చిన కొబ్బరికాయ కూడా స్టార్ట్ చేస్తామని మనం చేస్తాము. మీరు సాధారణ మాట చదవకపోయి కదా 58 ఏళ్ళ పుట్టిందా పట్టిందా ఖచ్చితంగా నిర్ణయం చెప్పాలి. టీఆర్ఎస్ గెలిపించండి, మంచి భవిష్యత్తు ఉంటుంది. బంగారు తెలంగాణ దిశగా సాగిపోదాం. అన్ని వర్గాల ప్రజలు, మనకు కులం లేదు, మతం లేదు, జాతి లేదు. ఇలా ముస్లిం పిల్లల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి ఎంత బాగున్నాయండి. దయచేసి టీఆర్ఎస్ గెలిపించండి. ఈ జరిగే అభివృద్ధిని, ఈ సంక్షేమాన్ని, ప్రజలకు జరిగే మేలు, రైతులకు జరిగే మేలు చెడిపోయేయకండి. పాస్ పుస్తకానికి కొంతమంది రావాల్సింది వాళ్ళందరూ కూడా ఇప్పిస్తాం. ఈ జంగల్ సంబంధించిన భూములు, అవి టీపీ పట్టాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ROFR భూములు కావచ్చు, పోడు భూములు కావచ్చు, భూములకు సంబంధించిన సకల సమస్యలు ఒక 6 నెలల లోపలనే పరిష్కారం చేపిస్తారు. నేనే చేపిస్తాను కాబట్టి వాళ్ళు చెయ్యరు, వాళ్ళ కాలేదు. తెలంగాణలో ఎవరు బాధపడవద్దు, ఎవరు ఆగం రావద్దు. అందరూ మా అక్కలు కానీ అన్నదమ్ములు కానీ అందరూ సంతోషంగా. దాంతో పాటు ఈ రోజు మనం చూస్తే 27-28 డిస్ట్రిబ్యూటర్ కూడా 40 కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రిపేర్లు, లైనింగ్ రిపేర్లు అవుతుంది. అలాగే సదర్ మట్టు ఆయకట్టు కింద ఆ కాలువలు కూడా రిపేర్ చేయడం జరిగింది. మరి ఈ రోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది తప్ప మరి మనకి తాగే నీళ్లు ఏ బిందెలు కూడా ఆడబిడ్డలు బిందెలు ఎత్తుకొని రోడ్డు మీద రావద్దని మనకి ఇంటింటికి తాగే నీళ్ళు ఇస్తుంది తప్ప 1000 రూపాయలు ఆశ్రయ పెన్షన్ ఇస్తుంది తప్ప ఒంటరి మహిళ ఒక మహిళగా పుట్టడమో అదృష్టమో దురదృష్టమో మన పెళ్ళైన తర్వాత మళ్ళీ మొగుడు వదిలితే తల్లిదండ్రుల ఇంటి మీద వస్తే భారంగా అనుకోవద్దని మనల్ని కూడా ఒక పెద్దన్నగా ఆదుకొని 1000 రూపాయలు ఇస్తుంది తప్ప మా బీడీ చేసే అక్కలందరూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా బీడీలు చేసుకుంటా కూర్చొని మరి ఈరోజు వాళ్ళని గుర్తించి 1000 రూపాయలు ఇస్తుంది తప్ప మరి ప్రతి ఇంటికి ఏదో లభ్యం పొందుతూనే ఉన్నారు. అది సీఎం రిలీఫ్ ఫండే కావచ్చు, మరి రైతు బంధే కావచ్చు, మరి ఈరోజు కళ్యాణ లక్ష్మే కావచ్చు. ఖచ్చితంగా అందరూ సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి గారు ఒక ఉద్దేశం. రాబోయే రోజుల్లో 70% మనకు పని అయింది, ఇంకా 20% పని ఉంది. అది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పూర్తి చేసి మళ్ళీ మీ ముందు రావడం జరుగుతుంది. ఈరోజు సదర్ మట్టు నుంచి మన ఒకటే డిమాండ్, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. దయచేసి మీరందరూ మరి సార్ బయలుదేరుతున్నారు, ఓపికతో కూర్చోవాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. వాళ్ళు మాట రాయకపోతే, రేపు పేపర్లలో రాకపోతే కాంగ్రెస్ వాళ్ళు ధైర్యంగా ఉంటారు. వాళ్ళు ఈ వార్త నమ్మక అధ్యక్షులు गाजी किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल, गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रहे हों, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर, गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261।
खबर है शहर की। खबर है गांवों की। खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।